30 ఏళ్ల దరిద్రం ఇవాల్టి రోజున పెద్ద ప్రమాదంగా మారిందని జర్మనీ గుర్తించి ఏం చేయాలో అర్థం కావట్లేదు. గతంలో మోర్కెలా లాంటి వాళ్ళు మూర్ఖంగా సోమాలియా నుంచి వచ్చారా, లేకపోతే గనక లెబనాన్ నుంచి వచ్చారా, యెమెన్ నుంచి వచ్చారా, ముస్లిం దేశాలలో అన్యాయం జరిగిపోతుందని వచ్చిన వాళ్ళందరినీ అక్కడ ఉండనిచ్చారు. వాళ్ళు ఉద్యోగాలు చేశారు, ఉపాధి పొందారు, ఉచితంగా సంపాదించుకున్నారు, ఉచితంగా చదివారు. అంతా అయిపోయింది. ఒక్కొక్కళ్ళు 10 మందిని కన్నారు. సంఖ్య ఇప్పుడు భారీగా పెరిగిపోయింది. చివరికి అక్కడ షరియా చట్టం కావాలంటూ ఆందోళనతో పాటు జర్మనీ పోలీసుల మీద తిరగబడటం, కొట్టడాలు చూస్తున్నాం. అలాగే జర్మనీ ప్రజల మీద దాడులకు దిగుతున్నటువంటి సంఘటనలు కూడా చూస్తున్నాం. ఇప్పుడు జర్మనీకి వాస్తవంగా మిలిటరీ రిక్రూట్మెంట్ కావాలి ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే మూడవ ప్రపంచ యుద్ధ వాతావరణం 2030-31కి వస్తుందన్నటువంటిది ప్రపంచమంతా అబ్జర్వ్ చేస్తోంది. ఇక అందరూ బలగాలతో ఆయుధాలతో సిద్ధంగా ఉండాల్సినటువంటి సందర్భం. అట్లాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు సైన్యాన్ని రిక్రూట్ చేసుకోవాలంటే ఎవరిని రిక్రూట్ చేసుకోవాలి? అదే జర్మనీలో పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు ముస్లింలే, కానీ అక్కడ పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి రిక్రూట్ చేసుకోవాలి. కానీ వాళ్ళేమో ఓ పక్కన అరబ్ దేశాలు, గల్ఫ్ దేశాలతో తరహాలో సంస్కృతి ఉండాలంటున్నారు, లేదంటే ఇరాన్ తరహా సంస్కృతి ఉండాలంటున్నారు, అది షరియా చట్టాలు కావాలంటారు. అలా అనేటటువంటి వాళ్ళకి ఈ సైనిక ఉద్యోగాలు ఇస్తే రేపు పొద్దున ఆ ఆయుధాలు పట్టుకుని దేశం మీదే తిరగబడరనే ఉంది. లెబనాను, యెమెను, పాలస్తీనాలు ఇదే జరిగింది. ఒకప్పుడు క్రైస్తవ దేశాలు అక్కడ, లేదా స్థానిక మతపరమైనటువంటి కార్యకలాపాలతో హ్యాపీగా ఉన్నటువంటి దేశాల్లో ఇలాగే ముందు ఒక తరాన్ని ఎలవ్ చేశాక సెకండ్ తరం దగ్గరికి వచ్చేటికి ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు జర్మనీ ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకుంటుంది. యూరప్ దేశాలన్నీ రాబోయే రోజుల్లో ఇస్లామిక్ కంట్రీస్గా చాప కింద నీరులా మారడానికి ఇదే కారణం కాబోతున్నాయి.